కాగడా తీసుకో. చిత్తం హుజూర్. ఇదిగో హుజూర్, ముందుగా మీరు లోపలికి వెళ్ళండి. ఇర్ఫాన్, ఆజ్ఞ. అప్రమత్తంగా ఉండు. మనం ఇక్కడున్న సంగతి మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. చిత్తం హుజూర్. ఆ రాయి మళ్ళీ అడ్డం పెట్టు. అలాగే పెడతాను హుజూర్. ఇర్ఫాన్, ఊపిరి పీలుస్తున్న చప్పుడు కూడా నీకే వినబడకుండా జాగ్రత్తగా ముందుకు నడువు. ఇలా వచ్చారేంటి షహిన్షా? మన్నించండి జోధా బేగం, మేం పాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నాం. మీతో గడపడానికి కొంచెం కూడా తీరిక లభించడం లేదు. రండి కూర్చోండి. మీకొక్కటి చెప్పమంటారా జోధా బేగం? పిల్లలతో తప్ప మాకు వేరే ఆసక్తి ఉండటం లేదు. మేము ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మా మనసంతా ఇక్కడే ఉంటుంది, పిల్లల మీదే ఉంటుంది. అబ్బో, సంతానం గురించి మాత్రం అంతగా పట్టించుకుంటారు. ఆ సంతానాన్ని కనే తల్లక్కర్లేదు. అయినా మా పిల్లలే మీ వద్ద ఉండగా మా మనసు కూడా మీ వద్ద ఉన్నట్టేగా. షహిన్షా, మీకు నాతో ఉండడం కూడా ఇష్టమే అని మీరు నాతో ఎందుకు చెప్పరు చెప్పండి? అయితే ఇప్పుడే అంటానులేండి, మాకు మీతో కాలం గడపడం అంటే ఎంతో ఇష్టం. అదే నిజమైతే ఎప్పుడు చూసినా నన్ను ఎందుకు ఏడిపిస్తారు? ఎందుకంటే కాసేపు ఏడిపించి మిమ్మల్ని బ్రతిమాలుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. శత్రువు ఇక్కడే ఉన్నాడు. మా శత్రువు నాకిష్టమైన వారితో ఉన్నాడు. ఏమైంది షహిన్షా? ఎవరక్కడ? నువ్వా? నువ్వు ఇక్కడ? రేషం, ఈ వేళప్పుడు ఇక్కడేంటి? మహామంగ గారి పరిస్థితి మాకు చెప్పడానికి వచ్చాడా?
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మాకు అర్థమైపోయింది. నువ్వు ఏనాడు మాకు నమ్మకస్తుడిగా లేనిలేవు. నువ్వు ఆ మహామంగ పట్లే నమ్మకస్తుడిగా ఉన్నావు. అందుకే ఆవిడ తరపున పని చేయడానికి ఇక్కడికి వచ్చావు. జోధబేగంకి హాని కలిగించడానికి వచ్చావు కదా? అలా అనకండి హుజూర్. నేను తమరి ఉప్పు తిన్నాను. నేను ఇక్కడికి జోధాబేగంకి హాని చేయడానికి రాలేదు. అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి? సైనికులారా, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. వద్దు వద్దు హుజూర్. బేగం సాహిబా, బేగం సాహిబా, హుజూర్, బేగం సాహిబా, హుజూర్. ఎవరది? ఆగండి. ఇప్పుడు ఇంకెలా హుజూర్? షహీన్షా ఇటే వచ్చేస్తున్నారు. ఇక మనం దొరికిపోతాం. లోపలికి తొందరగా నడు. అయ్యో హుజూర్, ఇక్కడ సైనికులున్నారే. ఇక మనం తప్పించుకోవడం చాలా కష్టం. మనకిక వేరే దారేది లేదు హుజూర్. నాకు తెలిసిన దారి ఒకటి ఉంది. బయటికి రా. చిత్తం చిత్తం హుజూర్. ఒక సేవకుడు తన యజమానికి నమ్మకస్తుడని నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ద్రోహి, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. షెహన్షాకి ద్రోహం తలపెడతావా? నేను నీ సహచరుణ్ణి చంపేశాను. ఇప్పటికి నీ వంతు. వాణ్ణి వెంటాడుతూ నేను ఇక్కడికి వచ్చేసాను. నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరో చెప్పు. షెహన్షా మీద కుట్ర పన్నుతున్నది ఎవరో చెప్పు, లేదంటే నీ తల తీసేస్తాను. షరీఫుద్దీన్ వచ్చింది మేము. షెహన్షా మీరా? యాకుతా, దయచేసి క్షమించండి. షెహన్షా మన్నించండి. నేనేమనుకున్నానంటే నేను చంపేసిన వాడి సహచరుడేమో అనుకున్నాను. అసలు ఇదంతా ఏమిటో మాకు అర్థం కావటం లేదు. ముందేమో జోధాబేగం గదిలోకి ఎవరో జొరబడ్డారు. తీరా మేము ఇక్కడికి వచ్చేసరికి ఎదురుగా నువ్వు కనిపించావు. షెహన్షా, నాకు కూడా అసలేం అర్థం కావడం లేదు. నేను కావాలి కాస్తున్నాను. అప్పుడు ఈ ద్రోహి రహస్యంగా కారాగారంలోకి వెళ్లడం చూశాను. నాకు అనుమానం వచ్చి వాడిని వెంబడించొచ్చాను. వాడు ఇక్కడ ఒక సొరంగంలోకి దూరాడు. నేను వాడిని వెంటాడుతూ వచ్చాను. వాడు పారిపోవడానికి ప్రయత్నించేసరికి వాడిని పట్టుకున్నాను. వాడిని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే వాడు నా మీద దాడి చేయబోయాడు. అప్పుడు గత్యంతరం లేక నేను తప్పనిసరి వాడిని చంపాల్సి వచ్చింది. ఇక్కడ అలికిడి వింటే వీడి సహచరుడు వచ్చాడని అనుకున్నాను. అప్పుడు నేను తెలియక మిమ్మల్ని పట్టుకున్నాను. ఆ రేషం ఒక్కడే మహామంగ గారి సమాచారం చెప్పడానికి వచ్చేవాడు. ఇప్పుడు మహామంగ గారి పరిస్థితి నేను ఎలా తెలుసుకుంటాను? బేగం సాహిబా, మరీ అంత ఆందోళన చెందటం మీకు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆందోళనకరమైన సంగతే కదా జాకిరా. అసలు ఆ రేషం మహామంగ గారి మాట విని నాకు హాని చేయడానికి వచ్చాడని ఎలా అనుకుంటావు? ఒకవేళ ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పడానికి వచ్చుండొచ్చు. ఇదివరకు కూడా తను ఆ పని మీద ఇక్కడికి వచ్చాడు. షహిన్షా గారేమో తనని బంధించమనడం సరైంది కాదు. కానీ హుజూర్, ఇంతవరకు జరిగిన దానిని బట్టి చూస్తే షెహన్షా గారి పని కూడా తప్పని అనలేం. ఈ భర్తకైనా తన భార్య గురించి, ఈ తండ్రికైనా తన బిడ్డల గురించి ఆందోళన కలగడం సహజం.
అలాగే షెహన్షా గారు కూడా అనుకుని ఉంటారు. కావచ్చు, కానీ షహిన్షా ఒకసారి ఆ రేషం ఖాన్తో మాట్లాడి ఉండొచ్చు కదా. రేషం ఖాన్ ఇక్కడికి రావడం షహిన్షా వేరే రకంగా అర్థం చేసుకున్నారు. నేను షహిన్షా గారితో వివరంగా మాట్లాడాలి. ఏమని చెప్తారు షెహన్షా గారికి జోదా బేగం? మీకు షెహన్షాకి కలిగే సంతానానికి శాపం పెట్టిన స్త్రీకి సాయం చేయదలిచానని చెప్తారా? మీ పరమశత్రుకి సాయం చేస్తాను అంటారా? అవన్నీ కాకపోతే ఆవిడే మీ తలకిలా గాయం చేసిందని చెప్తారా? జోదా బేగం, నా ఉద్దేశంలో మీరు అలా చేయడం షెహన్షా గారికి ఏమాత్రం నచ్చదు. కానీ నిరపరాధైన రేషంని శిక్షించడం కూడా న్యాయం కాదు కదా. కాలం కలిసి రానప్పుడు ఏ ప్రయత్నం చేసినా అది ఫలించదు. ఇక ప్రస్తుతానికి మీరు షెహన్షా గారితో మాట్లాడకుండా ఉంటేనే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే మీరు అలా చేస్తే దానివల్ల మీ ఇద్దరి సంబంధాలు చెడిపోవచ్చు. జోదా బేగం, సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ షెహన్షా గారికి చెప్పడమే మంచిది. అదే శ్రేయస్కరం. బాగా గట్టిగా కట్టాలి. ఆ గోడ చాలా పటిష్టంగా ఉండాలి. అరే తొందరగా పనిచేయండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు ఆ సొరంగాన్ని అభేద్యమైన కొండలాగా తయారు చేయండి. మనుషులే కాదు, గాలి కూడా చొరపడే వీలుండకూడదు. ఇది అంతగా ఉపయోగించని చాలా పాత స్వరంగంలా కనిపిస్తోంది. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే దీని సంగతి మాకు తెలియటానికి ముందు మా శత్రువులకి తెలిసి ఉండటం ఆశ్చర్యంగా ఉంది మాకు. షెహన్షా, దీనివల్ల ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది? అప్పుడు ఖైబర్ జోదా బేగం గదికి ఎలా చేరుకున్నాడో తెలిసింది. వాడు ఈ సొరంగ మార్గంలోనే వెళ్లి ఉండాలి. అందుకే కాపలా వాళ్ళ నుంచి తప్పించుకోగలిగాడు. అయ్యుండొచ్చు. అలాగే మహామంగకి ఈ సొరంగం సంగతి తెలిసి కూడా ఉండొచ్చు. నువ్విప్పుడు చంపేసిన ఈ ఆగంతకుడు మహామంగ మనిషి కూడా అయ్యుండొచ్చు. అందరూ మేము చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ కారాగారం చుట్టుపక్కల ప్రతి అడుగు వెతికి చూడండి. ఇలా ఒక స్వరంగం ఉందంటే ఇంకా ఎన్నో స్వరంగాలు ఉండొచ్చు. ఈ ఆలోచన నా బుర్రకి కూడా తట్టింది. అందుకే వెతికి చూడమని ఇంతకు ముందే కొందరిని పంపాను. ఒకవేళ వేరే సొరంగం ఉంటే అది ప్రమాదకరం కాగలదు. జోదా బేగం మీకు ఇప్పుడు వారసుల్ని కనబోతున్నారు. జోధా బేగం అక్కడ లేకపోయినా మహల్ని అంతఃపురాన్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా. సరిగ్గా సెలవిచ్చారు షెహన్షా. ఇదిగో కొంచెం వేగంగా పనిచేయండి. రెహ్మల్ ఖాన్, ఆజ్ఞ హుజూర్. నువ్వు ఆ షరీఫుద్దీన్ మీద ఒక కన్నేసి ఉంచు. కొంచెం అతి విశ్వాస పాత్రత ప్రదర్శిస్తున్నాడు. నమ్మకస్తుడిగా నటించడం, నమ్మకస్తుడిగా ఉండటం, వీటికి చాలా తేడా ఉంది. అంటే నమ్మకస్తుడిగా నటిస్తూ అతను మాకు నమ్మక ద్రోహం చేయటం మాకు ఇష్టం లేదు. అందుకే తను నిజంగా మాకు నమ్మకస్తుడా లేక నమ్మకస్తుడా నటిస్తున్నాడా అని మేము తెలుసుకోదలిచాం. కానీ షెహన్షా, షరీఫుద్దీన్ సాహెబే ఆ ద్రోహిని పట్టుకొని చంపేశారుగా. అందుకే మాకిలా అనుమానం వచ్చింది. ఈ షరీఫుద్దీన్ ఎందుకు వచ్చారు, వేరే వారు ఎందుకు రాలేదు? అలాగే ఏ వేళప్పుడు షరీఫుద్దీన్ ఈ చోటుకి అసలు ఎందుకు వచ్చాడో మాకు తెలియాలి. వారు నిజంగానే నేరం చేసి ఉండకపోతే అందరికంటే ఎక్కువగా మేమే సంతోషిస్తాం. ఎందుకంటే వారు మాకు బావవుతారు కనుక. అయితే ఏమాత్రం అనుమానానికి తావున్నా ఆదం ఖాన్కి ఇచ్చినట్టు మేము ఇతనికి పదే పదే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. కనుక షరీఫుద్దీన్ కూడా తెలియని విధంగా అతని మీద మీరు ఓ కన్నేసి ఉంచాలి. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోదా బేగం, బి రుకియా బేగం. నేను నీకొక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పాను, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోయావు. అంటే నీ మీద నమ్మకం పెట్టుకుంటే లాభం లేదని తేలిపోయింది. కానీ నేను నా ప్రయత్నం చేశాను కదా. కానీ ఎప్పుడు మాట్లాడినా కానీ ఒకటి తగిలించకుండా మాట్లాడలేవా? నువ్వు ఆ కానీ పదం వదిలించుకోలేకపోతే పెద్ద పెద్ద కలలు కనడం మానుకో. ఎందుకంటే కలల్ని నెరవేర్చుకోగలిగిన దమ్ముగలవాడే కలలు కనడానికి అర్హుడవుతాడు. జలాల్ని అంతం చేయడానికి అంతటి సువర్ణ అవకాశం నీకు లభించినా నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. అంతేకాకుండా జలాల్ మనసులో నీ మీద అనుమానం కలిగేలా చేసుకున్నావు. ఇందులో నా పొరపాటేముంది? నేను ఎంతో తెలివిగానే ప్రవర్తించాను, కానీ నా పాచిక పారలేదు. అంతకంటే దురదృష్టం ఏంటంటే జలాల్కి ఆ సొరంగం గురించి తెలిసిపోయింది. నోరు మూయి. అప్పుడు కూడా నీకు అవకాశం వచ్చింది. నువ్వు నీ కత్తి తన మెడ మీద పెట్టినప్పుడు అప్పటికప్పుడు జలాల్ గొంతు ఎందుకు కోయలేదు? ఎందుకంటే అతనితో పాటు వచ్చిన సైనికులు ఎంత దూరంలో లేరు. నేనప్పుడు జలాల్ని అంతం చేసి ఉంటే ఇప్పుడు నా తల కూడా నా మెడ నుంచి తెగి నేల మీద పడి ఉండేది. కానీ జలాల్కి అనుమానం కలిగింది కదా. అరే, తనకేం అనుమానం రాలేదు. నేను ఆ ద్రోహిని హతమార్చానని తను నమ్ముతున్నాడు. మళ్ళీ పగటి కలలు కంటున్నావా మూర్ఖుడా? జలాల్కి నీ మీద అనుమానం కలిగింది, అది కూడా నీకు అర్థం కాలేదా? నువ్వు నమ్మకస్తుడుగా చూపించిన నటన జలాల్ మనసులో అనుమానాన్ని రేకెత్తించింది. అది నేను నా చెవులారా విన్నాను. మీరనేది నిజమా? యా ఖుదా,
ఇప్పుడు నాకు వేరే దారి కనిపించడం లేదు. ఒకే ఒక్క దారి ఉంది. చెప్పండి, ఏంటా దారి? జలాల్ మీద దాడి జరిగితే దాన్ని నువ్వు సమర్థంగా ఎదుర్కో. మీరు మతుండే మాట్లాడుతున్నారా? ఏంటో అర్థం లేని మాటలు. నేనిప్పుడు మాట్లాడేది చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నాను. షెహన్షాకు వచ్చే మృత్యువుని స్వయంగా అడ్డుకున్నట్లు చూపించాలి. తనకి ప్రాణాపాయం కలిగే స్థితిలో నీ ప్రాణాలు పణంగా పెట్టినట్లు చూపించాలి. ఇదే ఇప్పుడున్న మార్గం. ఎందుకంటే తర్వాత ఏదైనా చేయడానికి ముందు జలాల్ దృష్టిలో నువ్వు పవిత్రుడుగా నిరూపించుకోవాలి. నీ విశ్వాసపాత్రతనే నీ కైజారుగా వాడుకోవాలి. అప్పుడే జలాల్కి నీ మీద నమ్మకం కుదురుతుంది. అందుకు నువ్వేం చేయాలో అది కూడా నీకు చెప్తాను. జలాల్లో తలెత్తిన సందేహం పోవాలంటే నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకోవాల్సిందే. మోతి, తెరలు జాగ్రత్తగా కట్టు. భద్రతా ఏర్పాట్లు గట్టిగా ఉండాలి. జోదా, మీ గదికి బయట సైనికులు కాపలా కాస్తున్నారు. అంటే మీ గది ఇప్పుడు సురక్షితంగానే ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేనేం భయపడిపోవడం లేదు. నా జాగ్రత్తలో నేను ఉండదలిచానంతే. అన్నట్టు ఇక్కడ కూడా ఒక పరద కట్టించు. అలాగే. నిజానికి ఆందోళన పడుతుంది, కానీ అది మనకు చూపించడం లేదు. ప్రణామాలు షెహన్షా. జోధ బేగం, మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుతున్నాం. రోజంతా ఎన్నో ముఖ్యమైన పనులు ఉండటం వల్ల మేము మిమ్మల్ని కలుసుకునే అవకాశం లేదు. మేము ప్రతి స్థానాన్ని బాగా తనిఖీ చేయించాం జోధ బేగం. ఇక మీదట ఏ ఒక్కరు మీ గదిలోనికి వచ్చే సాహసం చేయరు. నేను నా తరపున కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకంటే మాకే ఎక్కువ ఆందోళనగా ఉంది జోధ బేగం. తన శాపాన్ని నిరూపించే నిమిత్తం ఆ మహామంగే కావాలని రేషముని ఇక్కడి దాకా పంపించింది. తనకు మేము కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తాం. ఆ రేషం నాకు హాని చేయడానికి ఇక్కడికి రాలేదని షహిన్షా గారికి ఎలా చెప్పడం? తనొచ్చింది మహామంగ ఆరోగ్యం గురించి నాకు చెప్పడానికి అని ఎలా చెప్పాలి? మేము ఒక నిర్ణయానికి వచ్చాం జోధ బేగం. ఇక నుంచి మీ భద్రత నిమిత్తం మేము మీ గదిలో మీతో పాటే ఉండదలిచాం. మీరు నాతో పాటు ఉన్నారంటే నా గది ఎంతో భద్రతా భావం కలిగిస్తుంది. జోదా, ఇలా వచ్చినందుకు నన్ను దయచేసి క్షమించండి షెహన్షా. ఏమైంది మోతి? ఆ రుక్కయ్య బేగం రేషంని ప్రాణాలు పోయేలా కొడుతున్నారు. నీచుడా! ఇప్పుడు నేను నీకు పట్టించిపోయే గతి ఈ సామ్రాజ్యం ఎన్నిటికీ మర్చిపోలేదు. యజమాని ఎలాంటిదో సేవకుడు కూడా అలాంటి వాడే. మహామంగ కుళ్ళు బుద్ధులు నీకు కూడా అప్పినట్టున్నాయి. ఈ రోజు రుక్కయ్య బేగం తన ప్రాణాలతో విడిచిపెట్టింది. లేదు లేదు, నాకు అలాంటి దురుద్దేశాలు ఏమీ లేవు. నేను చెప్తున్నది నిజం. మరి అలా దొంగతనంగా జోదా బేగం గదికి ఎందుకు వెళ్ళా? నువ్వు మర్చిపోయావా? జోదా బేగం గర్భంలో ఆవిడ సంతానంతో పాటు నా సంతానం కూడా పెరుగుతోందని. నా సంతానం మీద ఎవరి వక్ర దృష్టి పడినా నేను వాళ్ళ కళ్ళు పెరికించేస్తాను. మహామంగ తను పెట్టిన శాపాన్ని నిజం చెయ్యాలని, జోదా బేగంకి హాని చేయాలని ఆ మహామంగ నిన్ను ఇక్కడికి పంపించింది కదా. కాస్త ఆగండి రుకయ్య బేగం. లేదు షెహన్షా, ఇవాళ మాత్రం నన్ను ఆపకండి. ఈ నమ్మక ద్రోహిని అంతం చేయటమే అన్ని విధాలా మంచిది. జోదా బేగం, జోదా బేగం, నేను మీకు హాని చెయ్యాలని అక్కడికి రాలేదు. మీరు కంగారు పడకండి. వీడికి తగిన శిక్ష మేం విధిస్తాం రుకయ్య బేగం. లేదు జలాల్, వీడికి నేనే ఆ శిక్ష వేయాలి. వీడు వచ్చింది నా సంతానానికి హాని కలిగించడానికి. నీ చర్మం బలి చేస్తాను. నీ చర్మం బలి చేస్తాను. చూడు. ఆగండి రుక్క బేగం. అతన్ని నేనే రమ్మన్నాను. నా అనుమతితోనే వచ్చాడు. ఎందుకు రమ్మన్నారు చెప్పండి జోధ బేగం. వీడు అంత రాత్రి వేళ మీతో మాట్లాడడానికి అసలు ఎందుకు వచ్చాడు? ఈరోజు ప్రశ్న: అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోదా బేగం, బి రుకియా బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.